approaching you, I reached one of my friend who is a director who worked with Pooja previously. So తన దగ్గర నాకు నెంబర్ కావాలని అడిగా. నెంబర్ కావాలని అంటే తను రీసెంట్గా షీ హ్యాస్ బేబీ ఆల్సో, తను చేయగలుగుతుందో లేదో బట్ యూ ట్రై అని అనుండే. లేదు ఐ వాంట్ హర్, నేను అప్రోచ్ అండ్ సీ అని చెప్పి ఐ కాల్. So some people told me that, yeah. I did a movie called Swami Devi Shri Prasad. Okay. That director. Okay. అంటే తను యాక్చువల్గా అన్నట్టు అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది కదా. వన్స్ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత కొత్త వాళ్ళు ఎవరో వస్తూ ఉంటారు, ద రివర్ ఫ్లోస్ అండ్ మీరు కూడా కొత్త వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. బట్ మీకు తను ఎలా ఐడియా వచ్చింది ఈ క్యారెక్టర్ తనే బాగుంటుందని? అంటే నాకు ఐ థాట్ ఆఫ్ లుకింగ్ ఫర్ సమ్ యాక్టర్స్ హూ హ్యావ్ చిన్నది పెద్దది రోల్ కాదు, ఎప్పుడు వచ్చారు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు అన్నది కాదు, బట్ హూ హ్యాడ్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అలా నేను చూసుకుంటూ ఉన్నప్పుడు లైక్ ఐ డిస్కవర్డ్, అంటే నాకు యూనో నేను చూసుకున్న దాంట్లో ధాన్య అండ్ పూజ ఇద్దరు కనిపించారు. ఐ థాట్ ఐ రీచ్ అవుట్ అండ్ సీ, డైరెక్ట్గానే రీచ్ అవుట్ అయ్యి చూద్దామని అనుకున్నాను. అంటే didn't get any manager or any. Crazy. This question is really a crazy question because look at the kind of people we have in the entire film industry. How many girls are there? Huh? For someone to, there is some luck out there, right? That we got a call from so many girls who come and enter the film industry. In fact, when she already had done this movie, started with somebody else, and how we ended up. And it's really, some things are, you can't explain. It just happens. But at this point I must say పర్ఫెక్ట్ కాస్టింగ్ అయితే కుదిరిందండి. మొత్తం వీళ్ళ ముగ్గురు కానీ భరత్ గారు కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూర్చున్నారు అలా క్యారెక్టర్స్లో అని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. అంటే చిన్న లెవెల్ నుంచి మెయిన్ లీడ్ వరకు ఎవ్రీ క్యారెక్టర్ సిట్స్ పర్ఫెక్ట్లీ. నిజంగా దట్ వే ఐఎమ్ హ్యాపీ విత్ ద కాస్టింగ్. సో కమింగ్ టు ద ఫిల్మ్ హత్య, ఇప్పుడు జనరల్గా ఒక రియల్ ఇన్సిడెంట్ని ఇన్స్పైర్ అయ్యి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు తీయాలంటే కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకోవాలంటే కొంచెం ధైర్యం కావాలి. సో రకరకాల కాంట్రవర్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వాటన్నిటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఇలాంటి ఆలోచనలు మీకు ఇనీషియల్గా వచ్చే ఉంటాయి దీన్ని తీసుకోవాలని అనుకున్నప్పుడు. వాట్ మేడ్ యూ పిక్ దిస్ ఇన్సిడెంట్ యాజ్ ఎ ఫిల్మ్? అంటే దట్ ఈస్ వాట్ ఐ వాస్ థింకింగ్ ఎస్టర్డే నైట్. మేము అనుకున్నామండి ఆఫ్టర్ ద ప్రెస్ మీట్ అండ్ ఎవ్రీథింగ్, ఇంటికి వెళ్ళిన తర్వాత ద అప్రోచ్ అంటే మనకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ ఐ రీసెర్చ్డ్, ఆ రీసెర్చ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ చాలా నేను యాజ్ అ స్టోరీ టెల్లర్ ఎమోషన్స్తో నేను ఎక్కువ ప్లే చేసుకుంటూ రాసుకునే స్క్రిప్ట్స్ చాలా తక్కువ నా దాంట్లో. ఐ రైట్ మై స్టోరీస్ మోర్ అరౌండ్ ద థ్రిల్ సెగ్మెంట్స్, అంటే ఐఎమ్ మోర్ ఇన్ టు ద థ్రిల్లర్ ఆస్పెక్ట్. సో దాంట్లో థ్రిల్లర్స్లో ఎలా అంటే క్యారెక్టర్స్ సైకిని ఎక్స్ప్లోర్ చేయడం కన్నా ఎక్కువగా మనకి హౌ యు ఆర్ క్రియేటింగ్ ద సీన్స్, స్క్రీన్ ప్లే బేస్డ్ ఎక్కువ నడుస్తుంది. బట్ దీంట్లో దెర్ వాజ్ అ హ్యూజ్ స్కోప్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఎవ్రీ క్యారెక్టర్స్ ప్రాపర్ ఆర్క్ ఒకటి తయారు చేయడానికి, యూనో ఒక్కొక్క క్యారెక్టర్ని మనం స్పెసిఫిక్గా డిజైన్ చేయడానికి దెర్ వాజ్ హ్యూజ్ స్కోప్. So for me as a filmmaker, I was very happy and excited about the fact that I want to tell this story. And moreover, this is a very important person's story. You know, a person who is very dear to people, a person who is very much loved by his people. So ఈ స్టోరీ చెప్దాం అనుకున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఒక్కసారి కూడా మైండ్లో ఇట్ డిడ్ంట్ స్ట్రైక్ టు మీ దట్ ఇట్ కెన్ క్రియేట్ కాంట్రవర్సీస్ ఆర్ ఇట్ కెన్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ హర్డల్స్. నేను అది అసలు ఆ థాట్ నాకు రాలేదు. అంటే వాలంటరీ ఆర్ ఇన్వాలంటరీగా ఎవరు, ఈవెన్ మై టీమ్ మెంబర్స్ వెన్ ఐ వెంట్ విత్ ద స్టోరీ అండ్ ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్ టు ప్రొడ్యూస్ ఇట్, ఓకే విల్ డూ చేద్దాం అంటే దే ఆల్ జస్ట్ వెంట్ బ్లైండ్లీ విత్ మై కాన్ఫిడెన్స్. నేను తీసుకొచ్చాను, నేను చేస్తాను, ఓకే యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ అని వాళ్ళు నమ్మారు. వీ జస్ట్ కేమ్ ఫార్వర్డ్. ఈవెన్ మై యాక్టర్స్, ఎవ్రీ వన్, వీ నెవర్ హ్యాడ్ దట్ థాట్. ఇప్పుడు కూడా మనకి ఫస్ట్ లుక్ వదిలినప్పటి నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇదే, బట్ అది ఇప్పటివరకు జరగలేదు, అవ్వలేదు, మాకు ఆ థాట్ కూడా రావట్లేదు. సో ఐ హోప్ this will go just like that, and even release tarvata kuda I don't think it might not create any this thing ani anipistundi. Ante I think మీ approach and intention అది కాదు కాబట్టి మీకు అసలు ఆ డౌటే రాలేదు. అంటే ఇంటెన్షనే అది కాదు ఫస్ట్. అదే
సెకండ్ థింగ్ ఏంటంటే తను అన్నట్టుగా తన టీం మెంబర్సే కాదు నేనున్నాను. నాకు పెద్దగా నిజంగా ఐ డోంట్ హ్యావ్ మచ్ అసలు పాలిటిక్స్ గురించి పెద్ద ఒపీనియనా లేకపోతే అది ఎలా ఉంటుంది. ఎందుకంటే ఐ థింక్ రియలీ యాక్టర్స్ ఆర్ వెరీ డిఫరెంట్. మనకి క్యారెక్టర్ ఎలా ఉంటుందనే చూసుకుంటూ ఉంటాం తప్ప లైఫ్లో అది కూడా ఒక క్యారెక్టర్లో చూస్తాం. పాలిటిక్స్ కూడా క్యారెక్టరే, ఇంకొక క్రికెటర్ కూడా క్యారెక్టరే, అందరూ క్యారెక్టర్లే మనకి కదా. సో ఆ సిచ్యువేషన్లో వెన్ షీ వాజ్ టెలింగ్ మీ ఫర్ సమ్ రీజన్ నాకు ఏం జరుగుతుంది దీని తర్వాత, లేకపోతే ఏంటి అసలు ఇది ఇది కాంట్రవర్సీ ఇష్యూ. నో, హీ స్టిల్ అ పర్సన్. ద క్యారెక్టర్ దట్ ఐఎమ్ ప్లేయింగ్ ఈజ్ స్టిల్ ఆయన ఒక మనిషే, మోర్ హై ప్రొఫైల్ మనిషి. ఎందుకంటే ఈజ్ లవ్డ్ బై హిస్ పీపుల్. తనకంటూ ఒక స్పేస్ తనకి క్రియేట్ చేసుకున్నారు. సో ఒక ఇంపార్టెంట్ పర్సన్, కాకపోతే నార్మల్ పర్సనాలిటీ కాదు, ఒక ఇంపార్టెంట్ పర్సన్. సో అది రీచ్ అవ్వాలంటే ఇంకొంచెం ఛాలెంజింగ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, రెస్పెక్ట్ తోటి ఉండాలి. దర్ సో మచ్ ఇన్ ఇట్. సో అందుకని ఐ థింక్ మా మైండ్లో అది రింగ్ అవ్వట్లేదు. దట్ వీఆర్ థింకింగ్ it feels we don't have that feeling from కాదు కదా మనం అనుకున్న ఫీలింగ్. అది డెఫినెట్గా అది ఇంటెన్షన్ లేదు అలా అని చెప్పి ఎక్కడ లూజ్గా కూడా చేయలేదు. ఇది ఒక హత్య జరిగింది, నాట్ ఎ గ్రేట్ థింగ్, బట్ ది ఇష్యూ జరిగింది. దానిలో ఎంత ఇన్వాల్వ్ అయిందో అనేది, అంటే ఒక పాపులర్ మనిషి తన ఇంట్లోనే తన బాత్రూంలో అలా పడిపోయి ఉంటే, సో ఆ టైప్ ఆఫ్ సినారియోలో ఇన్వెస్టిగేషన్ అండ్ దిస్ డజంట్ జస్ట్ ఇన్వాల్వ్. ఇప్పుడు ఏదో ఒక మనిషి ఎక్కడో నార్మల్ హత్య ఎక్కడో జరిగితే పోలీస్ ఇన్వాల్వ్ అవుతారు, అటు నుంచి లీడ్స్కి ఎటో వెళ్తుంది. బట్ ఇది కాదు కదా, ఇది స్టేట్ లేకపోతే టేకెన్ బై సర్ప్రైజ్. ఏమంటారు దిస్ బిగ్గర్ అన్నది, అంటే నిన్న ఐ వాజ్ అబౌట్ టు ఫర్గెట్. మనం ఆడుకుంటూ చాలా పెద్ద కాంట్రవర్షియల్ సినిమా తీసేసామా అని నిన్న వి రియలైజ్డ్. అంటే మాకు అది ఆ థాటే లేదు మైండ్లో. ఇట్ డిడ్ంట్ హిట్ అస్ ఎనీవేర్, బట్ ఇట్ ఈస్ బీయింగ్ పర్సీవ్డ్ ఇన్ దట్ వే. సో అది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ గుడ్ ఆర్ అ బ్యాడ్ థింగ్. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ దట్ స్పేస్. బట్ the honest thing అంటే మేబీ ఇఫ్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ అన్ అదర్ ఇంట్రెస్టింగ్ కేస్ ఆల్సో, నేను దాన్ని ఎలా ట్రీట్ చేస్తానో దీన్ని అలానే ట్రీట్ చేసాం. సో మనకి రకరకాల న్యూస్ అనేది మనం చూస్తూనే ఉంటాం, రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మేబీ కొన్ని మన అటెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్ని గ్రాప్ చేస్తాయి. లైక్ దాట్ మీరు తీసుకున్నారు. కానీ ఒక ఇన్సిడెంట్ కానీ ఒక బయోపిక్ కానీ మనం పిక్ చేసుకున్నప్పుడు దాన్ని స్క్రీన్ పైకి ఎలా తీసుకొస్తున్నాము, ఆడియన్స్ని కూర్చోపెట్టేలాగా ఎలా తీస్తున్నాము అనేదే ఇంపార్టెంట్. సో ఆ పరంగా స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ దాన్ని ఎలా కేర్ తీసుకుని ఎలా తీసుకురాబోతున్నారు? సో ఫస్ట్ నేను, బికాస్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఇన్సిడెంట్స్, ఐ వాంటెడ్ టు కీప్ ఇన్ అ వెరీ రియలిస్టిక్ డైనమిక్స్. ద హోల్ స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్ కానీ, యాక్టర్స్ బిహేవ్ చేసే పద్ధతి కానీ, ఆర్ ద వే ద స్టోరీ ప్రోగ్రెసెస్ అండ్ ద విజువల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్ చాలా రియలిస్టిక్గా పెట్టాలని నేను, దట్ వాస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆర్ అప్రోచ్. సో దాని ప్రకారమే, that is the reason why I have balanced in between a documentary and a feature film style of making. So that kind of approach is there towards it. So dani prakarame the choice of cameras that we have used, miru observe chese for my debut film I have taken full blown out liberty on creating the world of Madha. Ante oka mental asylum ekkada itla untada ani antaru. It is my mental asylum. Nen create chesina world lo mental asylum na ishtam unnattu untadi. I had that liberty. So ikkada I don't have that liberty. I have to stick to the realistic space. So that was little this thing for me, because when I as a filmmaker, for me creating the world of that particular story is very important. Danko ippudu hatya danko world undali, Madha danko world undali, next edo something, it has to have its own unique world where world and everything. that has its own kind of visual treatment, own kind of sound treatment, the characters and all. ఆ వరల్డ్లోకి నేను తీసుకెళ్ళాలి ఆడియన్సెస్ అనే అప్రోచ్ ఉంటుంది. హియర్ ఫర్ మీ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ టు బ్యాలెన్స్ దట్. అందుకని ద రియలిజం అన్నది ఇట్ కేమ్ అవుట్ వెరీ నైస్. అండ్ ఐ థింక్ మాకు ట్రైలర్ కూడా చాలా ఫ్రెష్గా ఏదో కొత్తగా అనిపిస్తుంది. అంటే మర్డర్ మిస్టరీస్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చాలా వస్తూ ఉంటాయి కదా, బట్ మీ ట్రైలర్ స్టాండ్ అవుట్ అయ్యింది మేబీ దట్ టేకింగ్ అప్రోచ్ వల్లనే అనిపిస్తుంది. ఆల్ దట్ ఈస్ టేకెన్ కేర్. అంటే డిఐలో కానీ దాంట్లో కానీ వీ ట్రై టు కీప్ ఇట్ వెరీ రియలిస్టిక్. అమేజింగ్, సూపర్. సో మీరు అన్నట్టు రియలిస్టిక్ ఫీల్ ఎక్కడా మిస్ అవ్వలేదు, ఈవెన్ యాక్టర్స్ విషయంలో కూడా అని చెప్పాలి. Actually, there is good feminine side and the masculine side in Sudha's character, and I think you balanced it very real and nice. Right. అవును, నైస్. బట్
మొత్తానికి మీరే హత్యకి గురవుతున్నారు కాబట్టి అసలు ఎంతసేపు ఉంటుందండి మీ రోల్? అంటే మీరు టీజర్ చూసాను యాక్చువల్లీ, ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. టీజర్లో ఆయన వాయిస్ ఓవర్ కానీ దాని గురించి చెప్తున్న విధానం, డ్రైవర్ గురించి చెప్తున్న విధానం, ఇదంతా కొంచెం డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని వెనక స్టోరీ ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. యాక్చువల్లీ టీజర్లో ద వాయిస్ దట్ హీ సేస్, మనకి ఈ కేసులో రియల్ కేసులో దెర్ ఈజ్ అ లెటర్ విచ్ ప్లేస్ అ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ హౌ ద హోల్ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఇనీషియల్ థియరీస్ హ్యావ్ కమ్ అవుట్. సో ఆ లెటర్లో ఉన్న కంటెంట్ ఆయన వాయిస్ ఓవర్ చెప్తారు. సో ఆ లెటర్లో అదే ఉంటుంది, ఆ డ్రైవర్ని నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నాను నన్ను చచ్చేలా కొట్టినాడు. సో దట్ వీ హ్యావ్ బిల్ట్ ద టీజర్ కాన్సెప్ట్ అరౌండ్ ఇట్. So how it can be achieved is, it's a very simple technique. Basically, if the director and the DOP has a clarity on the lighting how we want, and if the producer supports it, మాట్లాడుకోలేదు కూడా అంట కదా సెట్ లో. ప్రొడ్యూసర్ కి కూడా ఏమంటే ఓకే డిఓపి ఇన్ని లైట్లు అడుగుతున్నాడంటే అన్ని లైట్లు నేను ప్రొవైడ్ చేయాలి అని ప్రొడ్యూసర్ కి కూడా హీ షుడ్ హ్యావ్ దట్ యునో సెన్స్. లేదు నేను నీకు ఇన్ని లైట్లు ఇస్తా ఇందులో అరేంజ్ చేసుకో అంటే తను ఏం చేస్తాడు, ఇప్పుడు ఇక్కడ మనం షూట్ చేస్తాం ఇక్కడ పెడతాడు, ఇన్ని లైట్లే ఉన్నాయి తన దగ్గర, ఇది అయిపోగానే మళ్ళీ ఇవి అన్నీ తీసి వేరే దగ్గర అరేంజ్ చేసి ఎక్విప్మెంట్ అంతా మళ్ళీ. వెన్ వీ హ్యావ్ ద లిబర్టీ ఆఫ్ స్పెండింగ్ మనీ ఆన్ ఎక్విప్మెంట్ వీ కెన్ లైట్ అప్. ఇది అవుతున్నప్పుడు ప్యారలల్గా సెకండ్ సెట్ ఆఫ్ లైట్స్ తోని వీ కెన్ లైట్ అప్ ది అదర్ సెట్. దట్ వే సో వీ నో వేర్ వీ హ్యావ్ టు స్పెండ్ అండ్ వీ నో వేర్ వీ హ్యావ్ టు సేవ్. సో దట్ క్లారిటీ ఈస్ దేర్. సో దట్ వే you know the total team is in place kada. But tanela ante he gets inspired from the story or the visuals or you know perform aa feel loki veltadu first mottam movie chustadu chusi then he will come with the idea and everything. And ee sari like I gave it to him. నేను ఎవ్రీ టైమ్ అంటే ఫర్ మై డాక్యుమెంటరీ ఆర్ ఫర్ మై మదర్ వెళ్ళి నాకు ఇక్కడిక్కడ ఇలాంటి ఫీల్లో కావాలి, ఇక్కడిక్కడ ఇలాంటి ఫీల్లో కావాలి అని నేను చెప్పుకుంటూ ఐ గేవ్ హిమ్ సమ్ ఇన్పుట్స్ అండ్ హీ వర్క్డ్ ఆన్ దట్. దీనికి నేనేం ఇన్పుట్స్ ఇవ్వలేదు, నువ్వు చూడు నీకు ఎలా అనిపిస్తే నువ్వు అలా చేయని. అండ్ హీ గేవ్ లైక్ నెక్స్ట్ లెవెల్ బీజిఎం. అంటే మూవీ మనం చూస్తున్నప్పుడు ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉండే థ్రిల్ దట్ గెట్స్ బిల్టప్ అండ్ వెన్ దెర్ ఆర్ ఇమోషనల్ సీన్స్ దట్ ఆర్ ప్లేయింగ్ యూ లైక్ యు నో కైండ్ ఆఫ్ ఇట్ గెట్స్ డీపర్ ఇన్ టు యువర్ మైండ్. సో దట్ వే మ్యూజిక్ ఈస్ వెల్ డన్, సినిమాటోగ్రఫీ ఈస్ వెల్ డన్, ఎవ్రీ టెక్నికల్ ఆస్పెక్ట్, ఆర్ట్ వర్క్. ఆర్ట్ వర్క్ గురించి ప్రొడ్యూసర్ గారి గురించి ఒకేసారి మాట్లాడేస్తే అయిపోతుంది. ఇద్దరు ఒకళ్ళే కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు. సో మీకు మదాలో ఆల్రెడీ మీతో వర్క్ చేసిన పర్సన్ ఈసారి ప్రొడ్యూసర్గా మారడం అనేది ఇట్స్ బిగ్ సపోర్ట్ కదా. సో ఒక్కసారి తన గురించి కూడా. హీ యాక్చువల్లీ వర్క్డ్ అంటే ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ ఆర్ట్ అసిస్టెంట్ కమ్ అన్ని ఏరియాస్లో హీ వాజ్ లైక్ కవరింగ్ ద మేకింగ్ వీడియోస్ అన్ని ఎవ్రీథింగ్ హీ వాజ్ దేర్. దట్ టైమ్ లైక్ వెరీ యంగ్, మేమంతా చాలా యంగ్ అండ్ వీఆర్ సో లైక్ యునో ఏదో చేయాలి ఏదో సాధించాలి అని చెప్పి వీఆర్ ఆల్సో ప్యాషనెట్ టు లెర్న్ more about the film making. So that passion is there in all of us, that burning passion. Then for the documentary again these people came in, again we did something very adventurous, explorative, kanukundu cheskundu akkada oorlo elli undi anni shoot chesi vacham. Then when I wanted to make another film naku ee work environment nachindi. ఒక ఇండిపెండెంట్గా మనమే ఒకటి ప్రాజెక్ట్ మౌంట్ చేసుకొని బికాస్ వీ హ్యావ్ కంప్లీట్ క్రియేటివ్ లిబర్టీ అండ్ వెన్ ద ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్సో సమ్వన్ హూ ఈజ్ సో ప్యాషనేట్ అండ్ తనకి కూడా అన్ని ఆస్పెక్ట్స్లో హ్యాండ్స్ ఉన్నప్పుడు హీ అండర్స్టాండ్. బికాస్ నేను ఇప్పుడు అదే చెప్పా, నాకు ఇన్ని లైట్లు కావాలంటే తనకు అర్థమవుతుంది ఎందుకు ఇవ్వాలి, ఈ ఎక్విప్మెంట్ వల్ల వాట్ ఈస్ యూనో లీడింగ్ అప్ అన్నది తనకు అర్థమయ్యే సెన్స్ ఉన్నప్పుడు దట్ విల్ యాడ్ అప్ మోర్. సో ఐ ఆస్డ్ లైక్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫండ్స్ ఏదైనా ట్రై చేద్దాము అనుకుని ఫస్ట్ తక్కువ బడ్జెట్ అనుకున్నాము. సో హీ కేమ్ ఆన్ బోర్డ్. బట్ తర్వాత కొంచెము ఛాలెంజెస్ వల్ల దీనివల్ల వీ హ్యాడ్ టు పూల్ ఇన్ సమ్ మోర్ మనీ. సో దానికి వీ గాట్ సమ్ మోర్ ఫ్రెండ్స్ టు కాంట్రిబ్యూట్ కొంచెం అండ్ దెన్ ఫైనలీ వీ మేడ్ ఇట్. సో తను హీస్ డెబ్యూటింగ్ యాజ్ అన్ ఆర్ట్ డైరెక్టర్ ఆల్సో ఇన్ దిస్ ఫిలిం. సో తనే అన్ని కనుక్కుంటూ తన ఫ్రెండ్ ఇంకో మూవీ అంటే దట్ గై ఆల్సో వాజ్ ఇన్ మద, తను కూడా ఆర్ట్ అసిస్టెంట్ లాగా. సో బట్ తను హీస్ ఆర్ట్ డైరెక్టింగ్ అదర్ ఫిల్మ్స్ నౌ. సో తన సపోర్ట్ తీసుకొని తనతో కోఆర్డినేట్ చేసుకుంటూ లైక్ యూనో నాతో అభిరాజ్తో డిఓపితో కూర్చొని చాలా తను మేము చేసుకునే బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్లో కూర్చుంటాడు. ఇది మనం విజువల్గా ఇలా ట్రీట్ చేద్దాం, దీనికి ఈ టోన్స్ అనుకుందాం, దీనికి ఈ ప్యాలెట్స్ అనుకుందాం, సో ఇలాంటి ప్రాపర్టీస్
ప్రాక్టికల్ లైటింగ్ ఇలా వెళ్దాం అన్ని డిస్కషన్స్లో హీ యూస్ టు పార్టిసిపేట్ అండ్ హీ యూస్ టు అండర్స్టాండ్ వాట్ మై డిఓపి అండ్ వాట్ మై డైరెక్టర్ ఈస్ వాళ్ళ విజన్ ఏముంది అన్నది హీ అండర్స్టూడ్ అండ్ హీ డెలివర్డ్ ఇట్ ఆన్ పాయింట్. వీ వేర్ సపోర్టింగ్, అభిరాజ్ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ సపోర్టింగ్ ప్రశాంత్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ అవుట్. అంటే అంటే ఇక్కడ ప్రాక్టికల్ లైటింగ్ పెట్టు, ఇక్కడ ఇట్లాంటి లైటింగ్ పెట్టు, యూనో దిస్ ఈస్ ద టోన్స్, అన్ని డిస్కషన్స్ అండ్ ఐ థింక్ హీ లెర్న్డ్ అండ్ హీ డిడ్ ఇట్ రియల్లీ నైస్. నాకెందుకో మీకంటూ సామ్రాజ్యం క్రియేట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. అటు టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్ని కూడా మీరే క్రియేట్ చేసేసుకున్నారు. మీ కింగ్డమ్ మీకు ఉంటుంది అనిపిస్తుంది. చాలా అంటే ఈ మూవీ ఆడియన్స్ అందరూ చూసి కొద్దిగా బాగా ఎంకరేజ్ చేస్తే దట్స్ వెన్ దిస్ హోల్ థింగ్ విల్ కమ్ అవుట్ నైస్. అమేజింగ్. ఐ హోప్ ఈ సినిమాతో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఎస్, సుధారావు ద్వారా మేము చాలా విశేషాలు తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాం 24th. బట్ ఓవరాల్గా ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఇస్తుందంటారు? బికాస్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వీ హ్యావ్ సీన్ న్యూస్లో కానీ అక్కడెక్కడ చూసిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఒక ఆడియన్స్కి? యూ గైస్ వాంట్ టు టాక్? మొత్తం నేనే మాట్లాడుతున్నా. పూజ మీరు కూడా చెప్పండి. నా వరకు వాట్ ఐ ఫీల్ పర్సనలీ ఇస్ దట్ కి స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే జరిగిన సంఘటనల నుంచి స్టోరీ వచ్చింది, కరెక్టే. బట్ ఆ స్టోరీలో ఎమోషనల్ కోషెంట్ ఏదైతే ఉంటుందో మన కూర్చోపెట్టేది ఆ ఎమోషనే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అది ఎన్హాన్స్డ్ వర్షన్, అంటే మీరు ప్రతి పార్ట్ కూడా మీకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఈ సెటప్ అంతా కదా, కెమెరా కానీ ఇవి కానీ. సో స్టోరీ టెల్లింగ్, ద వే షీ ఈస్ ట్రైంగ్ టు, ఇట్స్ నాట్ అ మిస్టరీ, వీ నో ఇట్స్ నాట్ అ మిస్టరీ, బట్ దేర్ ఆర్ మిస్టీరియస్ థింగ్స్, వెరైటీ థ్రిల్ థింగ్స్. అంటే థ్రిల్ అంటే ఓ ఇలా జరిగిందా, ఓ అలా జరిగిందా, అబ్బా అనే ఐ థింక్ ఆ స్క్రీన్ ప్లే ఈజ్ వాట్ వీఆర్ వెయిటింగ్ టు షో. అంటే డెఫినెట్గా ఇది అందరికి తెలిసిన స్టోరీ కాబట్టి ఓకే ఇప్పుడు ఇట్లా అవుతుంది అని అనుకుంటారు, బట్ అట్లా అవ్వదు. సో అన్ప్రెడిక్టివ్నెస్ విల్ కీప్ యూ హుక్డ్ త్రూ అవుట్. ఇట్స్ నాట్ ఈజీ టు ఆల్రెడీ షో సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ బీన్ డన్, రైట్? బట్ అయినా కూడా ఏదో చేస్తున్నాం అంటే దానికి ఖచ్చితంగా ఒక లెవెల్ ఆఫ్ అండ్ ఐ థింక్ దట్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో యూనిక్. అంటే మనకి తెలుగులో డాక్యూ ఫీచర్ స్పేస్లో నాకు తెలిసైతే ఏవి రాలేదు. సో దట్ వే ఐ గెట్ టు షో అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. What is the Hindi movie? Talwar. So that was like one referral film I had for this. So Meghna Gulzar is the director. So she made a movie called Talwar in 2015. So దాంట్లో కూడా ఒక ఆరుషి తల్వార్ అనే అమ్మాయిది మర్డర్ అవుతుంది అండ్ there are multiple conspiracies. The crime scene gets compromised and then the case progresses. And this falls in a very similar format. నేను తల్వార్ ఎప్పుడు చూసిన ప్రతిసారి అనుకునేదాన్ని someday like you know if I get a nice real life incident like I would want to make a cinema like this అని అనుకునేదాన్ని. సో this fitted కుదిరింది. ఓకే, సో ఐ థింక్ తెలుగు ఆడియన్స్కి డెఫినెట్లీ చాలా కొత్త స్పేస్ అని మాత్రం అర్థమవుతుంది. ఎస్, లెట్స్ హోప్ హత్య తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా నచ్చి పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ కెరియర్స్ అన్నిటికీ కూడా, అన్ని క్యారెక్టర్స్కి కూడా. అండ్ వెరీ స్పెషల్ బెస్ట్ విషెస్ టు యూ శ్రీవిద్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ ఈ సినిమా గురించి చెప్పినందుకు.